రెండో అంశం ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ రాసే ఐపీఎస్ కానీ గ్రూప్ ఏ సర్వీస్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు జాబ్ జాయిన్ అయినా వాళ్ళ ఫోకస్ అంతా ఎగ్జామ్స్ మీద ఉంటుంది, అటెంప్ట్స్ మీద ఉంటుంది, కానీ వాళ్ళ ఫోకస్ జాబ్ మీద లేదు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టేందుకు ఇమీడియట్ సక్సెసివ్ ఇయర్లో అంటే ఈ సంవత్సరం సివిల్స్ పాస్ అయిన ఐపీఎస్ అయినా లేదా గ్రూప్ ఏ సర్వీసెస్ వచ్చినా నెక్స్ట్ ఇయర్ మాత్రమే నువ్వు మళ్ళీ సివిల్స్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇలాంటి రూల్ ఫస్ట్ టైం యూపీఎస్సీ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్కి మాత్రమే ఈ రూల్ ఉండేది, రిజైన్ చేసి రాయాలి. ఇకపోతే గ్రూప్ ఏ ఆఫీసర్స్ 3వ సారి 4వ సారి పాస్ అయిన తర్వాత కూడా మళ్ళా చాలా అటెంప్ట్లు ఇవ్వాలి అనుకుంటే రిజైన్ చేసి రాయలేదు, ఐపీఎస్ అయినా గ్రూప్ ఏ అయినా. ఇప్పటి వరకు ఇండియన్ ఫారెన్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే ఈ రూల్ ఉండేది. లేదా ఐఏఎస్ వచ్చి ఒక క్యాడర్ అంటే వాళ్ళకి నచ్చని క్యాడర్ వస్తే రిజైన్ చేసి మళ్ళీ రాసుకోవచ్చు పరీక్ష కావాలంటే. సో ఇప్పుడు ఇలాంటి రిస్ట్రిక్షనే నువ్వు 2 అటెంప్ట్ కాకుండా 3 అటెంప్ట్, 4 అటెంప్ట్, 5 అటెంప్ట్ నువ్వు పాస్ అయిన తర్వాత ఇమీడియట్ అటెంప్ట్ కాకుండా మిగతా అటెంప్ట్స్ చేసుకోవాలంటే ఐపీఎస్ అయినా గ్రూప్ ఏ సర్వీసెస్ అయినా మళ్ళీ తిరిగి రిజైన్ చేసి రాయాల్సిందేనమాట. దీనివల్ల ఇప్పటి వరకు కూడా కొత్త అభ్యర్థులు ఎవరైతే కాంపిటీషన్లోకి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సివిల్స్ పాస్ అయిన అభ్యర్థుల దగ్గర నుంచి కంపీట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ ఛాన్సెస్ చాలా తక్కువ ఉండే. ముఖ్యంగా ప్రిలిమ్స్లోనే చాలా మంది ఎగిరిపోయేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనం చూస్తే కనుక ఐఆర్ఎస్ కావచ్చు, అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కావచ్చు, లేదా రకరకాల సర్వీసెస్, రైల్వే సర్వీసెస్ కావచ్చు, ఈ సర్వీస్లో చాలా మంది అభ్యర్థులు చాలాసార్లు 2సార్లు రాసి, 3సార్లు రాసి, 4సార్లు రాసి ప్రిలిమ్స్ అందరూ పాస్ అవుతూ ఉంటారనమాట. కానీ ఇప్పటి నుంచి కొత్త అభ్యర్థులకు యూపీఎస్సీలో ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎక్కువ మంది పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా కొత్త అభ్యర్థులు ఎవరైతే పోటీకి వస్తారో వాళ్ళకి పోస్టులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎవరైతే రిపీటెడ్గా రాస్తూ ఉంటారో వాళ్ళు ఒక విషయం గమనించాలి. మనం యూపీఎస్సీ మీద 5-6 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు పెట్టడం అనేది అది అంత రైట్ పద్ధతి కాదు. ఉన్న టైంలోనే మనం ఎక్కువ ఫోకస్గా చదివి కంప్లీట్ చేసుకుంటే బెటర్ అని చెప్పి కూడా అనుభవజ్ఞులు చెప్తున్నారు.